హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. సో మనమైతే ఈరోజు అయితే బైక్ బ్రేక్ షూ ఎలా చేంజ్ చేయాలో చూపిస్తా, అలాగే నేను ఏ విధంగా చేంజ్ చేసుకోవాలని చూపిస్తా. చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మనకైతే కావాల్సినట్టు ఏమేమో చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే మనం ఒక సెటప్ చేసుకుందాం కరెక్ట్, ఎందుకంటే మనమైతే ఒక్కరమే ఉన్నాం కాబట్టి మనకైతే ఇబ్బంది కాకుండా. సో మనకైతే ఫస్ట్ అయితే 17 పానర్ అయితే కావాలన్నమాట. చూడండి 17 పానర్. సో 17 పానర్తో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ నట్లయితే మనం అయితే లూజ్ చేసేసేయాలా. చూడండి వాచరు మనకు నట్లయితే జాగ్రత్త పెట్టుకోండి. సో తర్వాత వచ్చేసి మనమైతే చూడండి, మనమైతే ఇది అనమాట మార్చేది బ్రేక్ షూ. సో ఈ లోపల ఎలా ఉందో ఒకటి చూపిస్తాడండి. మనకి ఇది ఒక కాస్ట్ అయితే మనకి ఇది ఒక 160-170 పడింది అనమాట. సో మీరైతే చూసుకోండి ఎంత పడుతుందో అలా చూసుకోండి మీరైతే. నాకైతే ఒక 170 పడింది కాస్ట్ అయితే. సో చూడండి ఇలా ఉంటాయి 2 బ్రేక్ షూలు. చూడండి ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో మనమైతే దీనిలోనైతే చేంజ్ చేయబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, పక్కకైతే పెట్టుకుందాం ఫస్ట్ అయితే. సో ఫస్ట్ తర్వాత మనం మన దగ్గర ఏమైనా చుట్టే కానీ ఏదైనా ఉంటే మాత్రం మీరైతే దీన్ని కొట్టండి, కొట్టి దీనికైతే వెళ్ళిపోతుంది అనమాట ఇది. సో అలాగే యూతల ఉంటుంది పెరకనీకే. సో చూడండి ఆటోమేటిక్ వచ్చేస్తుంది తిరిగితే. చూడండి ఈ విధంగా మనకి నట్టయితే బయటికి వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఏదైనా పెట్టి లూజ్ చేయొచ్చు, స్కూల్ డ్రైవ్ పెట్టి. సో మన దగ్గర లేదు కాబట్టి ఇట్లా మనమైతే కొట్టేసాం దీంతో. సో మనం తర్వాత వచ్చేసి ఇది ఉంది కదా, మనకి బ్రేక్ లివర్ ఉంది కదా, ఆ లివర్ అయితే మనం పూర్తిగా లూజ్ చేసేదిలా. ఎందుకంటే మనం అనేది టైర్ అనేది ఇప్పుతాం కాబట్టి మనం లోపల బ్రేక్ షూ వేస్తాం కాబట్టి ఇది మనకి అర్థమవుతుంది. సో మనం దీన్ని ఇప్పే తీసేయాలా. పూర్తిగా వేస్తే మనకి బెటర్ అనమాట. సో ఈ విధంగా తిప్పేసి ఇట్లా పెట్టుకోండి. జస్ట్ నట్టు కూడా దీనికి పెట్టుకోండి, ఎందుకంటే మనకి ఇబ్బంది అవుతుంది, అందుకోసం పెట్టేసుకోవాలి దీనిని. సో లేకపోతే మనకు పోతే మళ్ళీ ఇబ్బంది కదా. సో అయిపోయింది అనమాట. సో కొంచెం టైర్ ఇట్లా లూజ్ చేసుకొని దీన్ని కొంచెం ఇంకా కొంచెం బయటికి పెట్టుకొని టైర్ని ఇదేమో ఓపెన్ చేయాలా. సో చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా ఉంది చూడండి బ్రేక్ షూ. మనమైతే ఇప్పుడు చేంజ్ చేసేది ఇది అనమాట. సో ఈ విధంగా చేంజ్ చేస్తా అనేది ఒకసారి చూడండి. సో ఫస్ట్ అయితే మనమైతే దీని ఉంది కదా, ఇక్కడ లోపల ఉంది కదా, దీని అయితే మనమైతే ఒక క్లాత్తో అయితే మనం పూర్తిగా క్లీన్ చేసుకోవాలి. మనం ఎందుకంటే ఫిట్టింగ్ చేస్తున్నాం కాబట్టి సో చేసుకుంటే కొంచెం బాగుంటుంది, మనకు ఫ్రెష్ ఏమంటారు ఫ్రీగా ఉంటుంది. మనకైతే ఇది టైర్ అయితే తిరగడానికి ఫ్రీ ఉంటుంది, అలాగే బేరింగ్కి కూడా ఏమి ఇబ్బంది కాకుండా ఉంటుంది. సో మనమైతే ఫస్ట్ దీన్ని క్లీన్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనమైతే ఫస్ట్ అయితే దీన్ని అయితే క్లీన్ చేసేద్దాం. చాలా అంటే చాలా డస్ట్ అయితే ఉందన్నమాట. సో దానికోసం అది క్లీన్ కాబట్టి మన దగ్గర ఏదైనా ఇలాంటి బ్రష్ ఉంటే తీసుకోండి. ఇలాంటి మనం బ్రష్ చేసే బ్రష్ ఉంటుంది, అదైనా పర్లేదు, ఇలాంటి వాష్ చేసే బ్రష్ అయినా పర్లేదు. దాంతో తప్పనిసరి అంటే మనకి గట్టిగా ఉన్న ఎక్కడైనా గట్టిగా ఉన్న దుమ్ము కూడా పోతుంది అనమాట. సో మీరు గమనిస్తున్నారా, ఇది చూడండి ఇక్కడ ఉంది కదా దుమ్ము, ఇదల్లా క్లీన్ అయిపోతుంది. సో మనం దీన్ని కూడా క్లీన్ చేద్దాం, ఎందుకంటే బ్రష్లు ఎత్తి చూడండి ఏ విధంగా తీయాలో ఒకసారి చూపిస్తా చూడండి. ఇది ఉంది కదా, ఈ విధంగా దీన్ని పట్టుకొని ఈ విధంగా అంటే ఓపెన్ అవుతుంది. మనం దీన్ని వెళ్తాను, ఒక చేతి ఓపెన్ అవుతుంది. లేకపోతే ఇది కదా, దీన్ని ఇట్లా పట్టుకొని కంటే కూడా అయిపోతుంది. సో చూడండి ఇట్లా చూస్తారు కదా, ఈ విధంగా చూడండి వచ్చేసింది మనకి. సో రెండు ఆ విధంగా అంటే అయిపోతుంది, ఇలా వచ్చేస్తుంది బ్రేక్ షూ అయితే ఇది అనమాట. సో ఇదైతే అరిగిపోయినట్టు కనిపిస్తలేదు, బట్ దీనికి కంపారిజన్ చేసుకుంటే అరిగిపోయింది అనమాట. మనకైతే బ్రేక్ పడడం లేదు కదా. సో దానికి బ్రేక్ షూలకి అయితే మొత్తం చూడండి, మీకైతే గమనిస్తుంటే ఇదైతే మనకి థ్రెడ్ ఎక్కువ పోలేదు, కానీ ఇక్కడ మనకి పూర్తిగా ఖరాబ్ అయిపోయింది. సో మనకు అందుకే బ్రేక్ పడడం లేదు. సో మనమైతే దీన్ని చేసినాం. మనకైతే స్ప్రింగ్స్ ఉంటాయి కదా, ఈ స్ప్రింగ్స్ బ్రేక్ షూ కొన్నప్పుడు రాదనమాట. ఇది మనకు ఒకటే స్ప్రింగ్ ఉంటుంది దీంట్లో. మనం దీన్ని చూసి తీసుకోవాలి. చూడండి ఈ విధంగా ఉంది కదా, దీన్ని ఈ విధంగా లూజ్ చేసేయాలా. చూడండి ఈ విధంగా ఇట్లా పైకి రావాలి మనకి. చూడండి ఈ విధంగా పైకి వస్తే లూజ్ అయిపోతుంది. మీరు చూసుకోండి ఫస్ట్ అయితే.
ఓకే. సో వచ్చేసినాయేమో పాతవి ఇవి. సో ఈ పాత బ్రేక్ షూ. సో మనకి నెక్స్ట్ కొత్త బ్రేక్ షూ చేస్తున్నాం. సో నేను చూడండి ఈ విధంగా పెట్టాలన్నమాట. మనం అయితే బ్రేక్ షూ అయితే ప్రాపర్గా అయితే ఫిట్ అవుతుంది. చూడండి ఈ విధంగా మనం సెట్ చేసి దాని లోపల పెట్టాలా. మనకి కొంచెం ఇక్కడే కొంచెం మనకి ఎక్కువ ఇది టైట్ అవుతుంది. ఎందుకంటే కొత్త బ్రేక్ షూ కాబట్టి కొంచెం మనం దీనిలోకి స్ప్రింగ్ ఎక్కించి మనం పెట్టాలంటే చాలా టైం పడుతుంది అనమాట. సో మనం చూసుకొని పెట్టాలా, లేకపోతే చాలా టైం పడుతుంది. ఎందుకంటే అది యువతల స్ప్రింగ్ పెడితే యువతల ఊడిపోతుంది, యువతల స్ప్రింగ్ పెడితే యువతల ఊడిపోతుంది. అదొక ప్రాబ్లం ఉంది దీనిలో. సో అందుకోసమే ఫస్ట్ ఒక స్ప్రింగ్ ఎక్కించుకొని తర్వాత ఇంకో స్ప్రింగ్ కోసం కష్టపడాలా. సో ఎక్కదని కాదు, ఎక్కుతుంది, బట్ కొంచెం టైం పడుతుంది అంతే. మనం కొత్తగా కాబట్టి కొంచెం టైం పడుతుంది. మీరైతే చూసుకుంటే అయిపోతుంది అనమాట. చూస్తున్నా అయితే చూడండి, ఒక సైడ్ పెడితే ఒక సైడ్ పోతుంది. సో అందుకే ఫస్ట్ దీన్ని 2 సైడ్లు ఎక్కించుకోవాలా. అదే దీనిలో టైం పట్టేదంటే అదే అనమాట. చూడండి వచ్చేసింది. సో ఓకే. సో ఈ విధంగా అయితే మనమైతే సెట్ చేసుకోవాలా బ్రేక్ షూ అయితే. ఇది ఒక ప్రాబ్లం, ఇది ఎక్కించేది ఒక ప్రాబ్లం అయితే. దీంట్లో మళ్ళీ దీనికి పెట్టాలా. ఇక్కడ ఉంది కదా, ఇది ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్ అనేది దీనిలో పట్టాలా. సో ఇది అనేది ఈ ఇది సాఫ్ అనేది దీనికి సెట్ చేసుకోవాలి. అదే టైట్ అవుతుంది. ఇప్పుడు దీనిలోకి పెట్టేటప్పుడు దీన్ని ఇట్లా ఉంచాలా. ఇట్లా చూడండి ఈ విధంగానే సారదీసి దాంట్లోకి ఇలా ఎక్కియాలి. అదే ప్రాబ్లం అనమాట, మెయిన్ ప్రాబ్లం అదే. సో ఫస్ట్ అయితే మనం అయితే దీన్ని క్లీన్ చేసుకున్నాం, పక్కకు పెట్టేసి. చూడండి దానికి చాలా డస్ట్ ఉంది కదా, ఎప్పుడోసారి వేసుకుంటాం కాబట్టి బ్రేక్ షూ అనేది, ముందర బ్రేక్ షూ అనేది ఎక్కువ అరిగిపోదు. వెనక బ్రేక్ షూ అనేది అరిగిపోతుంది. మనమైతే బ్యాక్ సైడ్ బ్రేక్ షూ వేయించి దాదాపు ఒక 3 టైమ్స్ వేయించుంటాం. బ్యాక్ సైడ్ బ్రేక్ షూ అనేది ఒక 3-4 టైమ్స్ వేయించినాక మనమైతే ఫ్రంట్ బ్రేక్ షూ అనేది వేపిస్తాం. ఎందుకంటే మనకి ఫ్రంట్ బ్రేక్ ఎక్కువ యూజ్ చేయం కాబట్టి మనది ఎక్కువ అది అరగదు. సో అందుకోసం ఇప్పుడు వేపిస్తున్నా. ఫ్రంట్ టైర్ అనేది నేనే ఇస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా మనం మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ అమౌంట్ ఇచ్చి అనేది మనకి ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఈ టైర్ ఇప్తే అనమాట, ఈ టైర్ ఇప్తే బ్రేక్ షూ మార్చకున్నా వాళ్ళు అనేది టైర్ ఇస్తారు కదా, మనకు కంపల్సరీ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో మనకి ఎందుకు 100 రూపీస్ మనకి మిగిలిపోతుంది కదా అని నేనే ట్రై చేస్తున్నా. మనకైతే అన్ని పనులు అయితే వస్తాయన్నమాట, కొంచెం ప్రతి ఒక్కటి మనమైతే నేర్చుకుంటాం. మనం ఏమల్లా మనకి అలవాటు లేదనమాట. మనం ఏమి ఎక్కడ సర్వీస్ అక్కడ ఏమి చేయకుండా డైరెక్ట్గా మనమంతా మనమే చేసుకుంటాం. మనకి ఏదైనా చేసుకోవాలన్నా మనకి యూట్యూబ్లో ఉంటుంది, యూట్యూబ్లో చూసుకొని మీరైతే చేసుకోవచ్చు. ప్రతి ఒక్క పని, ఏ పని అయినా సరే మనకి యూట్యూబ్లో ఉంటుంది. మీరైతే యూట్యూబ్లో కొన్ని మంచి కోసం వీడియోలో ఒక్కటి చూసి నేర్చుకోవాలా. చెడ్డవి కూడా ఉంటాయి అనమాట, కానీ దానిలో నేర్చుకోకూడదు. అది ఒక్కటి గుర్తు పెట్టుకోండి అంతే. చూడండి ఇదల్లా డస్ట్ అనమాట. సో ఫ్రెండ్స్, అలాగే మనకైతే ఇక్కడ లోపల మనకైతే బేరింగ్కి అయితే మనమైతే ఒకటి పెట్టాలి. సో ఇది గ్రీజ్ అంటారు అనమాట. చూసింటాం మనమైతే దీన్ని లైట్ బిస్కెట్ కలర్ ఉంటుంది ఇది. సో మనమైతే దీనికి చేసేయాల. ఇట్లా ఒక డ్రాప్ చూడు ఇలా తీసుకొని మనమైతే ఈ బేరింగ్ అనేది ఇట్లా పొయ్యాలా. ఫస్ట్ మొత్తం అయితే బజ్జగా పోయాలి బేరింగ్కి. ఎందుకంటే బేరింగ్ అనేది సాఫ్ట్గా ఉంటుంది మనకి, లేకపోతే హార్డ్ అయిపోతుంది. సో మనం ఇట్లా ఈ విధంగా పూస్తే బ్రేక్ అనేది చాలా స్మూత్ అవుతుంది. సో దీంట్లో కూడా పోయాలా. చూడండి మీరు అట్లా చాలా స్మూత్ ఉంటుంది బ్రేక్ అయితే. గ్రీజ్ పూస్తే గ్రీజ్ చైన్లో కూడా పూసారనమాట, కానీ చైన్లో అయితే పోయేద్దండి. ఎందుకంటే చైన్ పూసినప్పుడు అది అంతా ఏమంటారు, మనమైతే డస్ట్లో వెళ్తాం కదా, మట్టిలో వెళ్ళినప్పుడు ఆ మట్టి అనేది చైన్ అట్నే అతుక్కొని పోదనమాట. సో దానికోసం మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాల్సిన పని ఉంటుంది. సో అందుకోసం గ్రీజ్ అయితే పోయకూడదు. దీనికి జస్ట్ చైన్కి వాడితే దీన్ని ఓన్లీ నట్ బోల్ట్ల దగ్గర, లేకపోతే ఎక్కువ బేరింగ్స్ ఉంటాయి కదా దాని దగ్గర వాడాలా. సో మన దగ్గర గ్రీజ్ ఉందన్నమాట. సో ఇంకైతే నెక్స్ట్ మనది ఏం లేదు, దీనైతే మనం దీనికి ఎక్కిచ్చేసేయాలా. అదే మనకైతే టఫెస్ట్ పని అంటే ఇదే అనమాట, దీనికి ఎక్కియడమే. సో చూడండి అమ్మా. సో ఫస్ట్ అయితే దీన్ని స్ట్రైట్ పెట్టుకోండి. ఫస్ట్ ఇది కొంచెం ఆటోమేటిక్గా వస్తుంది, ఇది చూసుకోవాలా. మనం ఒక్కరం ఉన్నాం కాబట్టి కొంచెం మనకి టఫ్ ఉంటుంది, ఇద్దరు అయితే బాగా చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా సాగిస్తే చూడండి ఈ విధంగా సాగిస్తే ఎక్కుతుంది. చూసుకొని ఎక్కించుకోండి, కొంచెం మనకి ఇబ్బంది కాకుండా ఉంటుంది.
చూడండి ఫస్ట్ సాఫ్ట్లో దీనిలో ఎక్కింది, దీనిలోనే టైట్ ఎక్కుతుంది అనుకున్నా సార్, దీనిలో తొందర ఎక్కింది, దీనిలో టైట్ అవుతుంది. సో మనం ఇంకా గుంజాలి, స్ప్రింగ్ అయితే కొంచెం సాగాల. ఓకే ఫ్రెండ్స్, సో చూడండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది సెట్ అయిపోయింది. సో మనం దీన్ని తల్లికి ఎక్కిస్తే అయిపోతుంది పని. సో ఇది మీరు చూసుకోండి, ఎందుకంటే కొంచెం బ్రేక్ అనేది టైట్ ఎక్కువ ఉంటుంది. సో మీరు కొంచెం దీన్ని గరుకు ఉంటుంది కదా, ఏదన్నా గరుకు దానికి గీకాల, రోడ్కి కానీ లేదా గర్ పేపర్ ఉంటుంది, శాండ్ పేపర్ ఉంటుంది. సో దానికి మాత్రం కొంచెం గీకితే సరిపోతుంది. సో నేనైతే గీకలేదు, చూద్దాం. మన ఫస్ట్ అయితే చూసుకున్న తర్వాత దాన్ని గరుకుంటే మనం ఎక్కువ టైట్ ఉంటే మనం అయితే క్లీన్ చేసుకుందాం, లేకపోతే లేదు, అంతే. సో ఫ్రెండ్స్ ఇంకా సో బ్రేక్ అనమాట, చూడు వైర్, మనం బ్రేక్ వైర్ అనేది దీనికి పెడతామా, దీనికి పెట్టినప్పుడు దీన్ని మనం అక్కడ అనేది ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేసినప్పుడు ఇది చూడండి, ఈ విధంగా ఇట్లా ఈ విధంగా అయినప్పుడు బ్రేక్ అనేది పడుతుంది మనకి. ఇది ఈ విధంగా ప్రెస్ అవుతుంది. సో మనకి ఇలా బ్రేక్ అయితే టైట్ అవుతుంది. సో బైక్ అయితే అవుతుంది, అయిపోయింది. ఇదైతే ఫిట్ చేసేద్దాం. సో చూడండి పెట్టడం అయితే ఈజీ, లోపలికి అయితే టైట్ ఉంటుంది అంతే. సో నెక్స్ట్ దీని అయితే ఫిట్టింగ్ చేసేద్దాం. సో దీనికి కూడా కొంచెం నట్టు తుడుచుకోండి. దీనికి గ్రీజ్ చేస్తారంటే వేసుకోండి, మీ ఇష్టం అది. నేనైతే కొంచెం వేసుకుందాం అనుకుంటున్నా, కొంచెం వేసుకుంటాం అంతే. లైట్గా ఎక్కువ లేకుండా లైట్గా గ్రీజ్ వేసుకుంటే మనకు కూడా స్మూత్ ఉంటుంది బైక్, అంతే. సో ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నా వాయిస్ ఎలా వస్తుంది అది కూడా మీరైతే కొంచెం చెప్పండి డీటెయిల్గా, నాకు కొంచెం అర్థమవుతుంది అనమాట. సో ఇది ఓకే, మనం ఇంకా టైట్ చేసేలా. సో చూసుకోండి, ఇది ఉంది కదా మనకి, ఇది అనేది మనకి ఇక్కడ బైక్ ఉంటుంది, కరెక్ట్గా ఫిట్టింగ్ చేయాలి. ఫిట్టింగ్ ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది చేస్తుంటే. సో మీరు దీన్ని ఫిట్టింగ్ చేస్తే అయిపోతుంది. సో బోల్ట్ అయితే ఇది నడ్డి బోల్ట్ అయితే పెట్టేద్దాం. ఓకే, సో ఫినిష్. చూడండి అంతే, మనకి ఇదే గీసుకపోతుంది. చూడు ఇక్కడే మనకు అర్థమవుతుంది బ్రేక్ ఫిట్టింగ్ అనేది. ఇదో తిప్పుతున్నా, దీన్ని జస్ట్ ఇలా అంటే బ్రేక్, జస్ట్ ఇలా అంటే బ్రేక్. ఓకే, పర్ఫెక్ట్ వర్క్ అయితే మనమైతే చేసేసినాం. సో నెక్స్ట్ అయితే మనమైతే దీనికైతే ఫటాఫట్గా బోల్టా నట్ అయితే వేసేద్దాం. చూడండి పర్ఫెక్ట్ ఫిట్ అయిందనమాట. నేను కూడా అనుకోలేదు ఇంత పర్ఫెక్ట్ అవుతుంది. సో పర్ఫెక్ట్ చేసినాం. సో మనమైతే పని అయితే ఆటోమేటిక్గా మనకు అలవాటు అయిపోతే నేర్చుకుంటే మన బైక్ అనేది మనమే రిపేర్ చేసుకోవచ్చు. సో రైతులు పోతారు, మనమైతే కొంచెం చూసుకుంటే మనకు అలవాటు అవుతుంది కదా. నేనైతే నేర్చుకుంటున్నా చిన్నగా. మనమైతే ఓన్ అన్నమాట, ఎక్కడికే మనం ప్రాక్టీస్ కూడా ఎక్కడే చేయలేదు. సో అంతా మనమే వేసుకుంటాం. ఏమైనా డౌట్ వస్తే యూట్యూబ్లో చూసి మనం చేంజ్ చేసుకుంటాం అంతే. సో ఫ్రెండ్ టైట్ అయితే చేసుకుందాం, మరి ఎక్కువ కేపున్నా అంతే. ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది అంతే, ఏ టైట్ చేసుకోవాలనే మీకు అర్థమవుతుంది. సో ఇతర కొంచెం బ్రీజ్ అనేది పెట్టుకొచ్చి మరి దీన్ని తుడిచేద్దాం. చూడండి చాలా బాగా పడుతుంది జైబు. ఇంకా నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఇది ఉంది కదా, దీనిలో ఎక్కేయాలి. ఫస్ట్ అయితే నట్టు లూజ్ చేయాలా. మీకైతే ఈ వీడియో అయితే వచ్చింది, షార్ట్ వీడియోలో పెట్టేసిన, కామెంట్లో చూడండి. ఫస్ట్ అయితే వైర్ అయితే దీనిలోకి ఎక్కించుకోవాలా. తర్వాత స్ప్రింగ్ అయితే దీనిలోకి ఎక్కించుకోవాలా. మనకి వాచ్ ఉంది కదా, ఈ వాచ్ గుర్తు పెట్టుకోండి, పడిపోతుంటుంది. ఇది పడిపోయి కనపడదు, అదే బాధ. ఇది ఇక్కడ పెట్టాలి. సో ఇంకా ఇంతే. ఈ వైర్ అనేది మనది ఏదంటే స్పీడోమీటర్ ఉంటుంది కదా, స్పీడోమీటర్ ఎన్ని కిలోమీటర్లు ఎన్ని స్పీడ్ ఎంత పోతుంది అనేది ఇది మనకి చూపిస్తుంది. ఇది వైర్ కూడా ఖరాబ్ అయిపోయింది, ఇది కూడా చేంజ్ చేస్తారు. దాంతో మనకైతే ఇప్పుడు అంత అవసరం లేదు. చూడండి బట్ టైట్ చేసుకోవాలి, కొంచెం బ్రేక్ అయితే పట్టలేదు కదా, కొద్దిగా టైట్ చేసుకోవాలా. చూడండి పడుతుంది బ్రేక్ కొంచెం. చూడండి పైన లివర్ అయితే క్లిక్ చేస్తాం, స్టాప్. చూడండి కొంచెం రాసుకపోతున్నట్టు సౌండ్ వస్తుంది. అది ఎందుకంటే కొత్త లివర్స్, ఇది కొత్త బ్రేక్ షూ కాబట్టి మనకు కొంచెం ఒక రన్నింగ్ అయిపోద్ది, ఒక 10 కిలోమీటర్స్ రన్నింగ్ అయిపోద్ది. అది అరుగుతుంది, అరిగినప్పుడు మనకి సౌండ్ అయితే రాదు, లేకపోతే సౌండ్ గిజ్ అని వస్తుంది. మీరు దాన్ని చూసి ఏదో ప్రాబ్లం ఉంది బండిలో అని అనుకోద్దండి, ఓకేనా. అది కొత్త బ్రేక్ షూ కాబట్టి కొంచెం టైం పడుతుంది. రఫ్ అయినా ఆటోమేటిక్గా స్మూత్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు గట్టిగా ఉంటుంది కాబట్టి, రఫ్ ఉంటుంది కాబట్టి. సో కొంచెం సాఫ్ట్ అవుతుంది, సాఫ్ట్ అయితే బాగుంటుంది. సో చూడండి బ్రేక్ అయితే వైర్ అయితే ఫిట్ అయిపోయింది. బ్రేక్ షూ అయితే మనం అయితే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ చేసినాం.
సో ఇదనమాట. సో ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే నొక్కి పెట్టుకోండి, ఎందుకంటే మనం చేసే వీడియోలలో మీకు ముందుగా వస్తాయన్నమాట. సో ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కొంతమందికి అయితే షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి. సో ప్రతి ఒక్క బైక్ ఈ విధంగా చేంజ్ చేసుకోవాలా. డిస్ప్లే లేని బైక్ ప్రతి ఒక్క దానికి ఈ విధంగా చేంజ్ చేసుకోవాలా. ఆ బైక్ వేరే విధంగా ఉంటుంది, మన దగ్గర ఆ బైక్ కూడా ఉంది. సో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఒకవేళ ఉంటే ఆ బైక్కి చేంజ్ చేసుకోవాలంటే చూపిస్తాను. దానికైతే బ్రేక్ ప్యాడ్స్ ఉంటాయి, దీనికి బ్రేక్ షూ, దానికి బ్రేక్ ప్యాడ్స్, అవి కూడా ఇంత ఉంటాయి, అవి కూడా టైం పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Love you. Bye friends.